హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోక్షిత డైరీస్. ఈరోజు నేను బంగారు తీగల చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి 2 కేజీలు ఉంటాయి. ఈ చేప పేరు బంగారు తీగ. దీని తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న ఆనియన్స్. ఈ సైజు ఆనియన్స్ ఒక 4 అయితే సరిపోతాయండి. కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, చింతపండు, ఆయిల్, కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం: ఈ చేపల పులుసు తయారు చేసుకోవడానికి వెడల్పాటి ఒక పెద్ద బాండీ గిన్నె తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుని గరిటెతో ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినట్టేనండి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కాకుండా మిక్సీ పట్టుకుని జ్యూస్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసుకోవాలి. పెరుగు, నిమ్మరసం వేసుకుని ఫిష్ ముక్కలు శుభ్రం చేసుకుంటే బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు గరిటెతో నిదానంగా ఇలా కలుపుకోవాలి, లేదంటే ముక్కలు విడిపోతాయండి. ఆనియన్స్, ఫిష్ ముక్కలు కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. ఇవి 2 కేజీలు కదండి, దానికి సరిపడా వేసుకోవాలి. ఇలా సాల్టు, కారం ఫిష్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ముక్కలన్నీ సమానంగా సరి చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. ఈ పులుసు ఎక్కువగా పోసుకోకూడదండి. ఎక్కువ పోసుకుంటే చేప ముక్క బాగా ఉడికిపోయి పీసులు కింద అవుతుంది. కాబట్టి సమానంగా పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇక్కడ మాకైతే సరిపోలేదండి, కొంచెం సాల్ట్ వేసుకుంటాము. మేము కల్లుప్పు వాడతాము కాబట్టి కల్లుప్పే వేసుకుంటాము. కల్లుప్పు వేసుకుంటే కూరలు మంచి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని గరిటెతో కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంతమంది ఆనియన్స్లో వేస్తారండి ఫ్రై అయిన తర్వాత. మేము అలా వేసుకోము, ఇలాగే వేస్తాము. కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేయండి.
ఈ పులుసు దగ్గర పడిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి మసాలాలు వేసుకొని అవసరం లేదండి. జీలకర్ర మెంతులు తీసుకుని పొడి చేసుకుని ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందండి. మసాలాలన్నీ వేసుకుంటే ఇది చికెను పులుసు ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఈ మసాలాలు వేసుకుంటే సరిపోతుంది. చూడండి పులుసు దగ్గర పడిపోయింది. ఇప్పుడు చివరగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇంకా పులుసు రెడీ అయిపోయినట్టండి. చేపల పులుసు రెడీ అయినట్టే. దించేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.